గణపతి బప్పా మోరియా. అసలు ఈ మాట ఎందుకంటామో తెలుసా? చెప్తాను వినండి. పూణేకి దగ్గరలో ఉన్న చించివాడ అనే గ్రామంలో మోరియా గోసావి అనే వినాయకుడి పరమభక్తుడు ఉండేవారు. ఈయనకి ఆ విఘ్నేశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఈయన ప్రతి చతుర్థికి వాళ్ళ ఇంటి నుండి, అంటే ఆ చించివాడ నుండి 90 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అష్టవినాయకుడి గుడికి కాలినడకన వెళ్ళేవారు. ఆ ఊరి పేరు మోర్గాం. ఆయన జీవితకాలం ఇలాగే ప్రతి చతుర్థికి ఆ వినాయకుడి దర్శనం చేసుకుని గడిపేవారు. ఇక కొంతకాలానికి ఈయన బాగా ముసలివారైపోయారు. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ, ఇంత పెద్దగా అయిపోయాక నువ్వు దర్శనానికి ఎలా వెళ్ళగలవు అని అడిగారు. నేను అలాగే వెళ్తానని ఆయనకి ఓపికన్నంత కాలం వెళ్ళి వస్తూ ఉండేవారు. ఇంకా కొంతకాలానికి ఆయన నడుము బాగా వంగిపోయి ఆయన కాస్త కూడా నడవలేకుండా ఉండేవారు. అప్పుడే ఆయన ఏమనుకున్నారంటే, ఆ వినాయకుడి దర్శనం చేసుకోలేని నాకు ఈ బ్రతికి వేస్ట్ అని అన్నం నీళ్లు అన్నీ మానేశారు. అలా మానేసి ఒకరోజు నిద్రపోగానే ఆయన కలలోకి ఆ విఘ్నేశ్వరుడే ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వు నా దగ్గరికి రాలేకపోతేనేమి, నేనే నీ దగ్గరకు వస్తాను అన్నారు. ఇక మోరియా గోసావి పొద్దున్నే లేచి ఈ మాట తలుచుకుంటూ ఎదురుకుండా ఉన్న నదిలో స్నానం చేయడానికి వెళ్తారు. అలా వెళ్ళి ములగగానే ఆయనకి నదిలో ఒక వినాయకుడి ఆకారంలో ఉన్న రాయి కనిపిస్తుంది. ఆ రాయిని ఆయన వెంటనే తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరే స్థాపించి దానికి పూజాచారాలన్నీ మొదలు పెడతారు. ఇక ఈ పరమభక్తిని చూసి వినాయకుడు ఆయనకి మరొక వరమిస్తారు. అదేంటంటే, ఇంక నుంచి నన్నెవరు తలుచుకున్నా నా పేరుతో నీ పేరును కూడా చెత్తపరచాలి అని. అందుకే ఆ రోజు నుంచి ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోవాలన్నా, ఆయనని తలుచుకోవాలన్నా గణపతి బప్పా మోరియా అంటాం. కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. జాగ్రత్త.